हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
పశువులు అలాంటి జంతువులు. రెండోది అండజములు అంటారు. అండజములు అంటే లోపలికి ఒక గుడ్డు ఏర్పడి భూమి కింద పడుతుంది. ఆ గుడ్డులన్నీ భూమిలో పడడానికి కొన్ని పుడతాయి. అలాంటి కోళ్ళు, నెమలు, పాలు అలాంటివి లోపల ఏర్పడే జీవనాలు. కోడికి లోపల పుట్టాలి, కోడి పిల్ల బయటకు సాగుతుంది. రెండవ రకం. మూడవ రకము కుప్పీయములు అంటారు. భూమి నుండే పరిగెత్తులు వస్తాయి. కొన్ని మొక్కలు చిన్న చిన్న కిటికీ రకాల భూములు చెబుతాయి. నాలుగవది శ్వేతములు. శ్వేతములు చెత్త ఆ జీవ చదువుతానికి చెబుతాయి. ఈ 4 రకాల ఉత్పత్తి ఉంది జగత్తు. ఇన్ని రకాల ఉత్పత్తి ఉన్న 24 లక్షల జీవాలు ఉన్న అందులో మానవ జన్మ పరమోత్కృష్టమైనటువంటిది. మనకంటే మహాత్ములు కోరుకున్నా ఏ జీవి పలకలేదు, మాట్లాడలేదు. కానీ మనకంత గొప్ప విచారంటే మనం ఎక్కడ మంచి చేసుకొని వచ్చినాం. ఇలాంటి సంగీతం చేసుకొని రావడం ద్వారానే మానవ జన్మ అయ్యి వచ్చినాం.
కానీ కొంత వెనకబడడం ఎదురు చేసే అవసరమా ఇప్పుడు తెలియదు. అవసరాలను తెలుసుకుని అయ్యో ఒక్కసారి రామకృష్ణ అనేకపోయినామా అని ఇక 5 నిమిషాలు అయితే పోతుంది, పళ్ళు పోతాయి, మాట్లాడరాదు, చేయడం సహకరించదు. అలాంటి సమయంలో ఇటువంటి సమయంలో మనకు గట్టిగా ఉన్నప్పుడే ఇలా అందరూ కలిసి చేస్తే భగవంతుడు అక్కడే ఉన్నాడు. ఒకసారి నాకు మనిషి అడిగాడంట, ఏ నారాయణ చేస్తూ అలవాటు చేసుకున్నాను, మనకు చెడు మాటలు రావు, పలకానికి భయంగా ఉంటుంది. మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. ఎప్పుడైతే మన పిల్లలు భయనామం చేస్తూ బయటకు వెళ్ళాలంటే మనకి ఎంత ధైర్యం. మా పిల్లల ద్వారా సమాజానికి కొంచెం కూడా కష్టం లేదు. చక్కగా ఇంటికి వస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అటువంటి ధర్మం మనది. వంట చేస్తూ కూడా రామకృష్ణ గోవింద కృష్ణారామ గోవింద అంటూనే వంట చేసినటువంటి మన తల్లు పెద్దవాళ్ళు, పూర్వముతో మతముతో తేడాలు పెద్దవాళ్ళు అందరూ కూడా రామకృష్ణ గోవింద జపం చేస్తూ అన్నపూర్ణి సదాపూర్ణి అంటూ అమ్మవండి అమృతమైన పదార్థాన్ని మనకు అందించారు కనుక అటువంటి నామజపాన్ని మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇటువంటి ఏకాదశి నగర సంకీర్తనలో నేను ఎక్కడ అవకాశం ఉన్నా దాదాపు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు భాగ్యం, ఇక్కడ రావడం భాగ్యం. ఇంత మందితో కలిసి ఒకసారి రామనామస్మరణ చేయడం ఎంత గొప్ప భాగ్యం కనుక అటువంటి రామనామ జపాన్ని కృష్ణనామ జపాన్ని మనందరం కూడా చేస్తూ తరించే మార్గం మన కుటుంబాలు సూచించారు కనుక అటువంటి సమార్గంలో మనం అందరం వెళ్ళే భాగ్యాన్ని ఆ భగవంతుడు, ఆ మాధవుడు, ఆ పాండవుడు మనకి ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కృష్ణ భగవానికి చాలా సంతోషం అన్నయ్య. మా కోసం ఇంత దూరం వచ్చి భగవన్నామం గురించి తెలియజేసిన మీ పాదాలకు వందనాలు. అన్నగారు చెప్పిన విషయం, స్వామివారు చెప్పిన విషయాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేశారు. భగవన్నామం చేస్తే మన పిల్లలు మంచిగుంటారు, భగవన్నామం చేస్తే మనం మంచిగుంటాం, భగవన్నామం చేస్తే మన వ్యవసాయం మంచిగుంటది, భగవన్నామం చేస్తే వ్యాపారం మంచిగుంటది. అనన్యా చింతయంతో మాం యేజన పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నిరంతరం భగవన్నామం కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలోనూ ఎంత పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేసినా దీని కిందికి రాదు. తక్కడ పెట్టుకుంటే హరే రామ నామం ఒక్క దగ్గర పెడితే, పెద్ద రాజసూయ యాగం కాశీయాత్ర ఒక్క దగ్గర పెడితే ఇదే బరువుంటది. ఇక మీకు ఏది కావాలో తెలుసుకోండి, భగవన్నామం మరవకండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.